తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అమ్మ నమస్కారం. నమస్తే అంజలి గారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. ఫైన్. అమ్మ చాలా ప్రశ్నలు మనకి కామెంట్స్లో వస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఎక్కువ టాపిక్స్ చూసిన సోషల్ మీడియాలోనే ఈ స్పిరిచువల్ వీడి గురించి మాట్లాడుకునేటప్పుడు కావచ్చు, డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా ప్రస్తావించే ఒక ప్రశ్న ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అని. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది నిజంగానే ఉంటుందా? అది మనం కనుక్కోగలుగుతామా? లేకపోతే ఇదేమన్నా సైకలాజికల్ ఎఫెక్టా? ఏదో అనిపించేయటము, ఇక్కడ ఏదో ఉంది అని మన మనసుకు అప్పటికప్పుడు అనిపించడం, ఇలాంటి ఫీలింగా? అసలు ఈ సృష్టిలో నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉందా? అది దేనికి ఉంటుంది? మనుషులక, ఇళ్ళక, వస్తువులక, స్థలాలక, దేనికి ఉంటుంది? అసలు ఎలా వస్తుంది అసలు అది? మీరు పూర్ణం అయిపోతే నెగిటివ్ లేదు, కానీ నెగిటివ్ అనేది ఎవరికి వాళ్ళ భావం నుంచే వస్తుందండి. ఎందుకనంటే మీకు భయం, అనుమానం, అధైర్యంగా ఉండడము, దీని నుంచి నెగిటివ్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఆ అనుమానంతో ఇక్కడ నెగిటివ్ అంటే సంకల్పంలోనే నెగిటివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక పని తీసుకోండి. ఇప్పుడు భగవంతుడి దగ్గర కూర్చుని మీరు ఏదో ఒక వ్యాపారం పెడుతున్నారు, కూర్చుని మీరు పూజ చేస్తూ నాకు బాగా జరగాలని దండం పెట్టుకోవడం వేరు. అంటే నువ్వు చేస్తున్నావు, ఆ చేసేదానికి సపోర్ట్ భగవంతుడు అనుకున్నావు, నీ భావంలో బలం వచ్చేస్తుంది. అసలు అవుతుందా లేదా, భగవంతుడు చేస్తాడా చేయడా, ఈ వ్యాపారం పెడుతున్నాను, ఇది ఎలా ఉంటుంది అని మొదలు పెట్టారు అనుకోండి, మీ నెగిటివ్ వచ్చింది కదా. ముందు నుంచే చాలా వరకు ఉంటుంది, ముందు నుంచే చాలా శంక ఉంటుంది. చాలా మంది చూడండి, ఎదురు ఎవరో ఇవాళ బాలేదు ఎదురు అని చెప్తారు. వాళ్లే ముందే భయపడిపోతూ ఉంటారు. ఇవాళ ఇది ఎదురొచ్చింది, నాకు పని అవుతుందా లేదా, వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోవలసి వచ్చింది, వచ్చినప్పుడు పని అవుతుందా లేదా అంటూ మొదలు పెట్టారు, పని అవ్వదు. చాలా మంది అసలు చూసుకోరు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. నా ఎక్స్పీరియన్స్ లో నేను ఇప్పటి వరకు ఒక్క కొబ్బరికాయ కొట్టి కూడా ఏ పని చేయలేదు. అవునమ్మా. అంతే, నమ్మకం భగవంతుడు చూసుకుంటాడు. అంత పెద్ద ఆశ్రమం కట్టినా ఏం కట్టినా ఆ మేస్త్రి కొట్టుకుంటానంటాడు, కొట్టుకోబాబు నువ్వు అయితే. ఎందుకనంటే దైవ కార్యం చేసేటప్పుడు దైవం చూసుకుంటుంది, మన కార్యాలు చేసుకునేటప్పుడు మనల్ని పుట్టించిన భగవంతుడు చూసుకుంటాడు. పూర్వం పెద్దలు నారు పోసిన వాడు నీరు పోయడానంటే నిన్ను సృష్టించిన భగవంతుడు కాపాడేది కూడా ఆయనే కదా. అయినా కూడా కష్టాలు అవి చూస్తున్నాం కదా. కష్టాలంటే ఎవరి ప్రారంభం, ఎవరెవరు తెచ్చుకున్నది వాళ్ళు అనుభవించకపోతే ఎలా ఉంటుందమ్మా. అందుకని అట్లీస్ట్ అవి ఎలాగో అనుభవిస్తున్నాము, ఇప్పుడు నెగిటివ్ ఎందుకు? కాబట్టి చాలా వరకు మనమే నెగిటివ్ తెచ్చుకుంటాం. అలా కాకుండా ఈ నెగిటివ్ దోషం అని రకరకాలుగా చెప్పి అందరూ ఇంటి చుట్టూ అన్ని పెట్టండి అంటే ఇంకొంచెం భయాలు పెరిగినాయి. ఈ సోషల్ మీడియా నిండా కూడా ఇక్కడ కుంకుమ నీళ్ళు, ఇక్కడ ఉప్పు, ఇక్కడ ఇది, ఇక్కడ అది పెట్టమంటుంటే ఇంకొంచెం భయం ఎక్కువ. పూర్వం పెద్దలు ఎవరు అలాంటి ఏం చేయలేదు. బయటికి వెళ్ళొస్తే దిష్టి తీసేవారు. ఎందుకనంటే బయట తిరిగేటప్పుడు అనేక రకాల భావజాలం ఉంటుంది కాబట్టి ఆ భావజాలం ఇంట్లోకి వస్తే మిగతా వాళ్ళకి కూడా అది ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళకి తీసేసి లోపలికి తీసుకొచ్చేవారు. అలా తీసుకొచ్చేవారు అంటే ఇంటిని ఎప్పుడు దేవాలయం కింద చూసుకునేవారు కాబట్టి వాళ్ళు కాపాడుకుంటూ ఉండేవారు. సో మనము బయట అనేక రకాలైన ఫోర్సులు ఉంటాయి కాబట్టి రాగానే ముందు కాళ్ళు కడుక్కోవడము, స్నానం చేయటము చేస్తే కొంచెం ఫ్రెష్ అయిపోతే కనుక మీకు హాయిగా ఉంటుంది. ఒకటి, ఇంట్లో మనం ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నప్పుడు, ఘర్షణ పడినప్పుడు మనం అరుస్తాము, గట్టిగా కేకలు వేస్తాము, ఆ వాతావరణంలో మన నుంచి వచ్చిన వేవ్సే ఉంటాయి. అందుకు రోజు పూజ లేదా జపము ఏదైనా చేసినప్పుడు ఆ మంత్ర శక్తితోటి ఆ ఇంటి వాతావరణం అంతా బాగుంటుంది. అది మెయింటైన్ చేసుకోవాలి, మనమే మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి నెగిటివ్ మన నుంచి ఎక్కువ రాకుండా మనం ఎక్కువగా పాజిటివ్ గా ఉంటే అంతా మేలే జరుగుతుంది. ఎవరికైనా సరే అనుమానము పెనుభూతము కదండి. భయం ఏదైతే ఉందో అది వాడికి అభయం రాదు. కాబట్టి ధైర్యం కావాలి. ధైర్య లక్ష్మి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే మనకి అష్టలక్ష్ములు అన్ని ధైర్యం కోసమే ఉన్నాయి చూడండి. కాబట్టి ఆ ధైర్యం అనేది మనం ఎక్కువగా పెంచుకుంటే మన నుంచి నెగిటివ్ రాకుండా మనతో పాటు అందరికీ కూడా పాజిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ అనగానే ఇంట్లో ఇది ఉండడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పి
ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కిందకి పడిపోయారని చెప్పి ఇలాంటివి వింటూ ఉంటాం కదమ్మా. వీటి కోసం కొన్ని ప్రక్రియలు చేసేస్తూ ఉంటాం. ఇవి కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టు. అవును. మీరు ఏ ప్రక్రియ చేసినా మీరు గమనిస్తే అది పూజ, దానం ఉంటుంది, రెండే ఉంటాయి కదండి. ఆ ప్రక్రియ చేసినప్పుడు మీ సంకల్పం, మీ భయం పోగొట్టడానికి ప్రక్రియలు పెట్టారు మన పెద్దలందరూ. ఎందుకనంటే ఈ పూజ చేశాను, ఇప్పుడు ఇదంతా పోయింది, పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళందరూ మంచి తలుచుకుంటారు మిమ్మల్ని. ఫలానా వాళ్ళ వల్ల ఇప్పుడు మేము ఇది ఇచ్చారు, ఇది బాగుపడ్డాం, ఇది మేము తీసుకున్నాము అని మీకు బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ నుంచి అందుతాయి అంటారు. చాలా మంది ఆశ్చర్యపోతుంటారు, అయ్యో దానం ఇస్తే వాళ్ళెవరికో దానం ఇస్తే మనకి మంచి జరగడం ఏంటి, అలా ఎలా జరుగుతుంది అని. ఎందుకు జరగదు? అవిస్ అంటాం. అందుకే అవిస్ వాళ్ళ సంతృప్తి. అంటే దానం అంటే మీరు ఎవరో డబ్బున్న వాళ్ళకి ఇవ్వమని నేను కాదు, ఎవరికి అవసరమో వాళ్ళకి ఆ దానం ఇచ్చారనుకోండి, వాళ్ళ అవసరంతో ఆతృతతో ఉన్నారు. ఆ ఆతృత వెంటనే సంతృప్తి వస్తుంది కదా, అది మరి మీరు బ్లెస్సింగే కదా. ఆ బ్లెస్సింగ్లు ఉండాలి మనకి. ఉంటే ఆ పాజిటివ్ ఎక్కువ పెరుగుతుంది. అందుకోసం మన పెద్దలు మనకి ఇన్ని రకాల నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ ఎందుకు పెట్టారండి? ఇవన్నీ పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నేను నాది ఎక్కువైపోయి అవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కనీసం మనిషి చనిపోయినప్పుడు కూడా దానాలు ఉంటాయి, మీరు గమనిస్తాను. మరి అప్పుడు ఆ సోల్ గెంటడానికే కదా ఇవన్నీ. కాబట్టి మనము ఇంట్లో వాళ్ళు చనిపోతే అసలు భయపడక్కర్లేదు, ఎలాంటి నెగిటివ్ రాదు, వాళ్ళే మనకు హాని చేయరు. బయట కూడా అంతే, ఎవరో మనకి తెలియనిది మనకేమి హాని జరగదు. మన భయమే మనం నెగిటివ్ కింద చేసి అది మిమ్మల్ని ఇంకొంచెం కంగారు పెడుతుంది. అది సమస్య. ఎవరికి వాళ్ళు పాజిటివ్ గా ఉండడం బెస్ట్. సో ఆ పాజిటివిటీ పెంచుకోవాలంటే ఎలా అమ్మా? అసలు తప్పనిసరిగా పాజిటివిటీ పెంచుకోవాలంటే మంచి పనులు చేయాలి, స్వార్థం లేకుండా, నేను కాకుండా కొద్దిగా. అంటే మంచి పనులు అంటే ఏవో చేసే అక్కర్లేదు. ఏ రోజు నేను ఆహారం తీసుకుంటున్నాను, కొంత ఆహారం ప్రాణులు పెట్టచ్చు. నేను వస్త్రం కట్టుకున్నాను, 10 ఉన్నాయి, ఒకటైనా దానం చేయొచ్చు కదండి. సో అలా మన చుట్టూ ఏవో చిన్న చిన్నగా ఎవరో ఇబ్బందుల్లో ఉంటారు, మనం హెల్ప్ చేయొచ్చు. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిలో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు, ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది, సెట్ అయిపోతుంది ఆరోగ్యం. ఇంకా ఎక్కువ తృప్తి పడితే కనుక సుషుప్తి అవస్థ పెరుగుతుంది. ఇది డీప్. రాత్రి నిద్రలో మనకి మీరు ఎప్పుడు పడుకున్నారో తెల్లవారి వరకు మధ్యలో డీప్ స్లీప్ ఉంటుంది. ఆ డీప్ స్లీప్ సుషుప్తి అవస్థ. అవి కొన్ని సెకండ్స్ ఉంటుంది. ఆ కొన్ని సెకండ్స్ లోనే మీకు ఎనర్జీ వస్తుంది. మిగతా నిద్ర అంతా రెస్టే, మామూలుగా రెస్ట్, బాడీకి రెస్ట్. కానీ అది ఆత్మస్థితి అంటాము. ఆ స్థితిలో మీకు ఎనర్జీ ఉంటుంది, బాగా ఎనర్జీ రిసీవింగ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే వీడు పగలు మంచి పనులు చేశాడో ఆ సోల్ సాటిస్ఫై అయింది. ఆ సోల్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా సుషుప్తి వస్తుంది. ఆ స్టేజ్కి ఇది మనకు తెలుస్తుందమ్మా. మీకు తెలియడానికి మీకు మరణాడు ఆ ఎనర్జీస్ తెలుస్తుంది. మీకు తెలియక్కర్లేదు. తర్వాత రోజు చాలా ఉత్తేజంగా హుషారుగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. ఇంకా మీకు తెలియాలంటే మీరు నిద్రపోయి లేవగానే హాయిగా ఉండి ఎవరితో మాట్లాడబుద్ది తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఆకాశం వైపు మీరు గమనిస్తే తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనకి నిద్ర లేవగానే తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ గాలి, ఆకాశం చూడాలనిపిస్తుంది. అంటే అది ఇది ప్రాక్టికల్ గా మీరు అలా తెలుసుకోవచ్చు, అలా కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెష్గా అనిపిస్తుంది, పెద్దగా గబగబా వెళ్ళి పనులు చేసేయాలని అనిపించదు. డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇవాళ మనం చేసే క్రియ నెక్స్ట్ డేనే డిసైడ్ చేస్తుంది. యా, తప్పనిసరిగా డిసైడ్ చేస్తుంది. అదే మంచిగా మనుషులు అలా అంటే పూర్వందరూ అలాగే ఉండేవారండి, పూర్తి హెల్పింగ్ నేచర్తో ఉండేవారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. ఏ డాక్టర్లు లేరు, ఏ రోగాలు లేవు, సుఖంగా ఉన్నారు వాళ్ళందరూ. ప్రకృతితో వెళ్ళిపోయేవారు. అందుకే సో అలా చేసుకోవచ్చు. సింపుల్, దీనికి చాలా సింపుల్ చెప్పాలంటే ఈ ట్రిక్ అందరూ పాటిస్తే బాగుంటుంది. నేను కూడా ఫాలో అవుతాను ఖచ్చితంగా. చాలా సంతోషం. నమస్కారం.